మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. నల్లగొండ జిల్లా, తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా 6 గ్యారంటీ, 6 గ్యారంటీస్ ల అమలుకు గురువారం శ్రీకారం చుట్టిన విషయానికి తెలిసిందే. ఇందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లా, నల్గొండ డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం మొదలైంది. తొలి రోజు నుండే దరఖాస్తులు ఇవ్వడానికి ప్రజలు భారీ ఎత్తున హాజరయ్యారు. అయితే అన్ని రకాల పథకాలకు ఒకే దరఖాస్తు ఫారం ఇవ్వడం, దానికి కేవలం ఆధార్, రేషన్ కార్డుల ఆధార్, రేషన్ కార్డ్స్ జిరాక్స్ మాత్రమే జత చేయమని చెప్పడంతో అందరూ అలాగే చేశారు. కానీ దరఖాస్తు ఫారంలో బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ లేకపోవడం, దానికి బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ జత చేయమని చెప్పకపోవడంతో కొన్ని పథకాలకు నగదు బదిలీ వ్యవహారం ఎలా చేస్తారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దరఖాస్తుల స్వీకరణ అనంతరం వెరిఫికేషన్ లో అయిన తర్వాత ఎవరు దేనికి అర్హులో నిర్ణయం జరిగాక వారికి సంబంధించిన అకౌంట్ వివరాలు సేకరించి అవకాశం ఉందని ప్రజలే మాట్లాడుకుంటున్నారు. ప్రజల అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలని పలువురు కోరుతున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.